Okay, let's go. టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 12:15 అవుతుంది. ఈరోజు రమేష్ అన్న వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది, సో ఇన్వైట్ చేసిండు. ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయిన బస్ స్టాప్లో కూడా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇంత లేట్ కావడానికి కారణం ఎవరు తెలుసా? ఇటు చూడ సారి ఈ ముగ్గురు దిల్సుకున్నారు నుంచి రావడానికే ఇంత లేట్ అయింది, లేకపోతే 10:30కే స్టార్ట్ అయిపోయేటోళ్ళం. అందరికంటే ఎక్కువ లేటు ఎవరు తెలుసా? ప్రణయ్. అది అది చాలా పెద్ద కొద్ది క్షణాల్లో రివీల్ చేస్తా. అందగాడు ఈజ్ వెయిటింగ్ ఇన్ బస్ స్టాప్. పోతున్నాం. నాగేష్ అన్న అండ్ ప్రణయ్ ఇద్దరే కదా బస్ స్టాప్లో ఉన్నది. వాళ్ళిద్దరు బస్ స్టాప్లో ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడు వెళ్ళి వీడు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. Today we are going to Devarakonda in Yacharam and Mall. Venkari రావట్లేదా? మల్లెపల్లి పోతున్నాం ఫ్రెండ్స్. గాయస్ ఇది మస్తు టైట్ ఉంది బస్సు, దీంట్లో ఎక్కి పోవాలంట. అదే ఫుల్ అయిపోయింది. దాంట్లో ఏం ఎక్కుతాం అసలు? గో ఫర్ నెక్స్ట్ బస్కే పోదామని ఫిక్స్ అయిపోయినాం. అదే చాలా టైట్ ఉంది, దాంట్లో ఏం ఎక్కుతాం? లాంగ్ డిస్టెన్స్ రైట్. చాలా డిస్టెన్స్, నిలబడాలంటే కష్టం బస్సులో అంతసేపు. ఏం తీసుకుంటా? వాటర్. ఏంది ఇది? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అడ్జస్ట్ కావడం అంటే ఇట్లా క్యూట్ బాయ్. ఏంట్రా ఇది? ఇందాక నేను ప్రణయ్ అని చూపిస్తా కదా, హీఈస్ ద వన్. విశ్వేశ్వరయ్య టాపర్, ఐఐటి మద్రాస్, అన్ని దగ్గర చెప్తున్నా కదా. ఒక 10 సర్టిఫికేషన్స్ చేస్తున్నాడు ఒకటేసారి. ఈస్ అ వెరీ టాలెంటెడ్ గాయ్, గాడ్ గిఫ్టెడ్ గాయ్. బ్రో హాయ్ చెప్పు బ్రో, పోజ్ ఇస్తావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. జాన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? రూపాయలు కడితేనే ముందే నాదే. ఇది వాటర్ బాటిల్ ఎదురా? అందరు పెట్టాను. అందరు తమ్ముడు ఎగ్జామ్ అటెండ్ అయ్యి మాతో వస్తున్నాడు ఇప్పుడు. డెడికేషన్ అట్లాంటి మాకు లేదా? అరే ఏంట్రా ఇది? ఏదో ఒకటి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. క్లోజప్ పేజ్ లానే ఉంది ఇది. ఏంటో క్లోజప్ పేజ్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. గురునానక్ కాలేజ్ బాధితులు. లేదు, బాధితులమే కాదు. మీ కాలేజ్ గురించి చెప్పండి. డబ్బులు చెల్లించలేదు ఫ్రెండ్. సర్టిఫికేట్ రాలే, స్కాలర్షిప్ వల్లే చేతిలో పైసలు లేవు సర్టిఫికేట్ తెచ్చుకోనికి. దానివల్ల జాబ్ లేదు, తింటున్నాం, దొంగకుంటున్నాం. ఏమన్నా ఉందా అంటే ఏం లేదు, పెద్ద ప్లేస్మెంట్ రావు. ఎవరన్నా కొత్త వాళ్ళు జాయిన్ అవుతా అంటే నేనైతే జాయిన్ అవుతానే చెప్తా. ఆ గురునానక్లా టైంకి పోయింది, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మేమంతా ఇబ్రాహీంపట్నంలో ఉండి చర్చిలో ఉండి కూడా లేట్గానే పోతాం. నేనేం మా కాలేజ్ గురించి ఏం చెప్పారు? మాటల్లో వర్ణించలేనటువంటి కాలేజ్. మీ కాలేజ్ గురించి చెప్పండి. సచ్ ఎ నైస్ కాలేజ్. షూటింగ్ విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ బిగ్గర్ దెన్ ఐఐటి. వాట్ ఐ టాకింగ్? మీరు చెప్పండి. నేను ఒక్కనాడు కూడా పోలేదు ఫ్రెండ్స్ కాలేజ్ కి. ఓన్లీ ఎగ్జామ్ ఉన్నప్పుడే వేస్తాడు మా వాడు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. టుడే we are celebrating 25th August. 25th August. ఎన్ని ఇండిపెండెన్స్ డే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. గాంధీ జయంతి పుట్టిన ఒక 15 సంవత్సరాలకు మన నగేష్ అన్న పుట్టాడు. గైస్, నా పేరు జాను. ఎన్నో రోజులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. ఆ ఒకటి ఏంటంటే ఒకటి
ఇది మాదేరా బాబు, మా స్కూల్ అది మా స్కూల్ గైస్. మస్తు ఉంటుండే అసలు, మొత్తం గులగొట్టేసి రీడ్ గాడికి. అది ఉంది కదా, అది సేమ్ ప్రతిభన దగ్గర ఉంది. ప్రతిభన వచ్చింటే దాంట్లో పోయేటోళ్ళం అందరం మంచిగా సాంగ్స్ పెట్టుకొని. గాయస్ నా పోయారు ఇన్ మాల్. అసలు మనం పోయేది ఏడికిరా? మల్లెపల్లి అజ్మాపూర్ వెళ్తున్నాం. అజ్మాపూర్లో ఎంగేజ్మెంట్. మేము పోయేసరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది డ్యామ్ షూర్. తినడానికే పోతున్నాం మేమైతే. థ్యాంక్స్ బ్రో. జాన్, బనానా జాన్. అదే డైరెక్ట్ బస్ ఎక్కితే 100 రూపాయలు అయ్యిపోతుంది. నేను నా లైఫ్ లెక్కొద్దు అనుకున్నా ఈ వెహికల్ని. ఎక్కాల్సి వస్తుంది, ఏం చేస్తాం? అవునా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన, నేను చూసిన సిచ్యువేషన్స్ అట్లాంటివి చాలా ఘోరం ఉంటుంది కదా దాంట్లో. గాలి ఎట్లా ఆడుతుందిరా, గాలి ఎట్లా ఆడుతుందిరా. ఓపెన్ ఏమో వస్తలేదు ఇది. ఈ వ్యాన్లో కూర్చొని పోతుంటే పోలీసులు జైలుకి తీసుకుపోతారు చూడు, ఖైదీలు. సేమ్ అదే ఫీలింగ్, సేమ్ అట్లే ఉంది నాకైతే ఫీలింగ్. ఇదే ఫ్రెండ్స్. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. మ్యాక్స్ సూపర్ సూపర్ సూపర్. వీడి కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి చదవగానే. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టద్దు ఫస్ట్. గుడ్, ఎల్కేజీలో పడండి. వచ్చేసాం. రే 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 ఏంట్రా ఇది? కనబడతలేడు కదా, నల్ల బంగారం అది. వీళ్ళు అన్నది ఎంగేజ్మెంట్ ఈరోజు, అందుకే వస్తుంది. అన్నదే ఎంగేజ్మెంట్. ఏదో తేడాగా ఉందేంటి? ఏసీ ఉంది గాయ్స్, ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది ఏసీ మంచిగా. సింపుల్ గా మస్తు ఉంది ఇల్లు అసలు. కాదు, ఎవరైనా ఇంటికి వస్తే స్నాక్స్ కింద సోంపిస్తారా? ఇది కామెడీ ఉంది అసలు. ఇదైతే ఇది ఆచారమా? ఏమవి అడుగు బిడి దిబ్బలో ఎగిరిపోయినాయి. రమేష్, ఏడికి తీసుకుపోతున్నావు రమేష్? సో గైస్, ఎండ కమింగ్, చెమట పుట్టింగ్. It's a chala clear sky, Sud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid, you really can't. ఎంగేజ్మెంట్కి పోతున్నాం. ఎందుకు వేసుకున్నారా? సుబ్బి సుబ్బి, నీ పేరేం పేర్రా? నీ పేరేం పేరు? అన్యాయం ఫ్రెండ్స్. డ్రాప్ వేసిందేమో, నేను కూర్చునేదేమో, వీళ్ళు నన్నేమో నిలబెట్టారు. కొంచెమన్నా ఉండాలి. కార్ వేస్ట్ అయిపో ఫ్రెండ్స్. కార్ వేస్ట్ అయిపోతుంది. సరదాకి 22 కిలోమీటర్లు కొంచెం కూడా కనికరం లేదు ఎండకి. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చాలా లేట్ అయిపోయింది గైస్, టైం 4 అవుతుంది. ఘోరంగా ఆకలి అవుతుంది. రూబెన్, ఇప్పుడే షాప్ అడ్రస్ తెలియకపోతే అడిగాము పెద్దోళ్ళను, చెప్పారు అడ్రస్. సో గైస్, మనం షాప్కి వచ్చాము. షాప్ ఇక్కడే ఉంది కానీ అక్కడ కొన్ని ఘోరంగా ఆకలి అవుతుంది. టైం 4 అవుతుంది.
ఆడేమో అన్నం పెట్టలేదు. ఆడేమో ఇంకా అన్నం స్టార్ట్ చేయలేదు, అసలు ఈవెంటే స్టార్ట్ కాలేదు ఇంకా. మేము దాన్ని చూసుకుని ఉంటే ఆగిపోతాం ఒక వేస్ట్. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. మా వాడు కొంచెం తుత్తర ఎక్కువ, ప్లీజ్ డోంట్ మైండ్. నా పైసలు అన్నీ కూడా కొడుతురు ఫ్రెండ్స్ వీళ్ళు. యాక్చువల్గా మేము ఈ జాతికి రిటర్న్ అయితే పడుతున్నాం, కానీ ఇప్పటికీ భోజనం కూడా వేయలేదు. రంగసారి కోపం వచ్చింది నా ఇంటర్నెట్కి, అక్కడ వదిలిపెట్టడానికి వెళ్తున్నాం. అప్పుడు వెళ్ళిపోతున్నాను, మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఆకలంతా చచ్చిపోయింది. ఒక ఎక్కువ బరఫ్ తిన్నాడు, ఒక 3 మంది. యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ ఈడ ఈవెంట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మేమే లేట్ అయిపోయినాం. జస్ట్ ఇట్లా వచ్చి తిని వెళ్ళిపోతామేమో మేము అనుకున్నాం. ఆగమనం ఏం లేదు ఇక్కడ వచ్చేసరికి. మేము వచ్చినాక స్టార్ట్ అయ్యేది ఈవెంట్. చాలా లేట్ అయిపోయింది నాగేష్ అన్న వంట చేయాలి కాబట్టి వెళ్ళిపోయిండు. ఆకలికి తట్టుకోలేక ఆల్రెడీ చచ్చిపోయిన ఆకలికి ఏమన్నా కొంచెం ఓదార్పు దయచేద్దామని. ప్లీజ్ నన్ను అదర్ దెన్ పెళ్లి కొడుకు తమ్ముడు రావట్లేదా? అరే నేను అదే రాదనే అన్నీ అయ్యే పనులు అయిపోయిందిలే అన్న, ఆల్రెడీ అయిపోయింది ఇక. అయిపోయిందా? దాంట్లో పర్లేదు, ఎవరు చూడలేరు కదా, ఎవరు చూడలేదు. చూసి నేర్చుకో. అయ్యో పాపం పరువు పోయింది ఫ్రెండ్స్. అది ఎవరు చూడలేదు కదా. కోడ పందాలు చూసినట్టు చూసారు మావా. ఓకే పట్టుకోరా బుజ్జి, పట్టుకో. మనం ఇప్పుడు ఎంత తిన్నా డీజే ముందుగా ఎంత గుద్దిన కుక్క అది పోయినప్పుడే పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6:12 అవుతుంది. కుక్కకు పిలుస్తారు కానీ ముద్దకు పిలుస్తున్నారు. ఇప్పుడు నేను చూపించిన వీడియో మాకు చెప్పిండు చికెన్ ఉంది మటన్ ఉందని. పప్పని ఎంత డీలా పడ్డాము. చికెన్ ఉందంటే వెళ్ళిపోయింది ముఖం. సో గైస్ ఎట్టకేలకి కంప్లీట్ చేస్తున్నాం. రమేష్ వాళ్ళ అన్న దాంట్లో డ్రాప్ చేస్తున్నాడు. మల్లెపల్లి ఎత్తున్నాం. మల్లెపల్లి నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి. ఖాళీ లేదనుకో అదో స్టంట్. ప్రేమపట్నం వరకు ఇలా ఉండాలి. చిన్న ఫోన్లు వస్తుంది ఒకటి నెంబర్. ఇందాక డీసీఎంఐ బెస్ట్ అండి. Which one you want to tell me? హఠాత్ పరిణామం ఎవరు ఊహించుకోండి. జరుంటే సచ్చి పెట్టుకోండి రా. బస్ ఎక్కండి, సురక్షితమైన ప్రయాణం చేయండి, అంతేగాని నార్మల్ ఎక్కకండి ఫ్రెండ్స్. తుఫాన్ ఎక్కితే తుఫాన్లోనే గడిచిపోతుంది. గైస్ ఇప్పుడు టైం 10 అయింది. ఇప్పుడే రిటర్న్ అయిపోయినాం. వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. చాలా లాంగ్ అయిపోయింది వీడియో. సో యా, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మంచిగా కనిపిస్తలేను. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతటి వరకు సెలవు.